నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పరదీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఫుల్ బెంచ్ జడ్జిమెంటు ఇట్లా పొలిటికల్ పార్టీస్కి ఎవరైనా బాండ్స్ రూపంలో డబ్బులు ఇస్తే ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు అని తెలుసుకునే హక్కు ప్రజలకి లేదు అని ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వము ఒక బాండ్ రూపంలో ప్రజల దగ్గర నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి, లేకపోతే ఇండివిజువల్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసేయడానికి పొలిటికల్ పార్టీస్కి హక్కు ఉంది బాండ్ ద్వారా అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడితే, ఈ ప్రతిపాదనను ప్రజలు తెలుసుకునే అవసరం లేదు, ప్రజలకి తెలుసుకునే హక్కు లేదు అని ప్రభుత్వం వాదిస్తే దాని మీద ఛాలెంజ్ చేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని గౌరవ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఫుల్ లెంత్ జడ్జిమెంట్ జరిగింది. ఫుల్ బెంచ్ జడ్జిమెంటు తీర్పు ఏంటంటే, ఇట్లా ప్రభుత్వము ఇట్లా తెలుసుకోకూడదు, ఎవరు ఎంత ఇచ్చారో, ఏ పార్టీకి ఎంత ఇచ్చారో సీక్రెట్గా పెట్టాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు అన్న వాదనను తిరస్కరించి ప్రతి పైసా కూడా ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలుసుకునే హక్కు ఉంది అని ఇట్లా తీర్పిచ్చింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఏ పొలిటికల్ పార్టీ అయినా డబ్బులు బాండ్ రూపంలో కానీ చందాల రూపంలో కానీ వసూలు చేస్తే ప్రతి పైసా కూడా ప్రజలకి తెలుసుకునే హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఉంది అని ఈ తీర్పు చెప్తోంది. థ్యాంక్ యూ.